నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ గుణపాఠం. కథని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మావయ్య, మా అమ్మ నాన్న ఎక్కడున్నారు? నేను ఈరోజే అమెరికా నుంచి వచ్చాను. అమ్మా నాన్న ఈ ఊర్లోనే ఉన్నారని తెలిసి వచ్చాను. ఊరంతా వెతికినా నాకెక్కడా కనిపించలేదు. నీకేమన్నా తెలుసా మావయ్య అంటూ ఊర్లో తనకు దూరపు బంధువైన రాజ్నాథ్ గారిని అడిగాడు జగదీష్. ఆ మాటలకు రాజ్నాథ్ గారు కోపంగా, నిన్ను చూస్తుంటే నాకు చాలా అసహ్యంగా ఉంది. నాకు పిల్లలున్నారు, కానీ దేవుడు నీలాంటి కొడుకుని నాకు ఇవ్వనందుకు ఆయనకు చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అసలు నీలాంటి దుర్మార్గులు ఎక్కడా ఉండరు అన్నారు. మావయ్య, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. అయినా పర్లేదు, దయచేసి నాకు చెప్పు, మా అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళారు? నేను చాలాసేపటి నుంచి వాళ్ళ కోసం వెతుకుతున్నాను అంటూ కన్నీళ్లు నిండిన కళ్ళతో అడిగాడు జగదీష్. ఏం, నువ్వు బస్టాండ్లో బస్సు దిగినప్పుడు వాళ్ళు నీకు కనిపించలేదా? అయినా నేను నీతో ఒక్క మాట కూడా మాట్లాడాలని అనుకోవడం లేదు అంటూ రాజ్నాథ్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోబోయారు. జగదీష్ రాజ్నాథ్ గారి చేతులు పట్టుకొని కన్నీళ్లతో, మావయ్య ప్లీజ్ మావయ్య, దయచేసి మా అమ్మ నాన్న ఎక్కడున్నారో చెప్పండి ప్లీజ్ అంటూ ప్రాధేయపడుతూ అడిగాడు. కానీ రాజ్నాథ్ గారు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. జగదీష్ కళ్ళ నుంచి కన్నీళ్లు కారడం మొదలయ్యాయి. జగదీష్కి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. కానీ జగదీష్కి మామయ్య అన్న మాటలు పదే పదే గుర్తొస్తున్నాయి. నువ్వు బస్టాండ్లో బస్సు దిగినప్పుడు మీ అమ్మా నాన్న నీకు కనిపించలేదా అని. అంటే అమ్మా నాన్న బస్టాండ్లో ఉండుంటారా అనుకుంటూ జగదీష్ పరిగెత్తుకుంటూ బస్టాండ్ వైపు వెళ్ళాడు. జగదీష్ బస్టాండ్ అంతా తల్లిదండ్రుల కోసం వెతకడం మొదలుపెట్టాడు. కానీ బస్టాండ్ చాలా రద్దీగా ఉండడం వల్ల అతనికి తల్లిదండ్రులు కనిపించలేదు. అతను చాలా విచారంగా బస్టాండ్లోనే ఒక బెంచీ మీద కూర్చున్నాడు. అకస్మాత్తుగా అతని చూపు ఒక ముసలి బిచ్చగాడిపై పడింది. అతను తడబడుతూ అందరినీ వేడుకుంటున్నాడు, ఆహారం అడుగుతున్నాడు. అంతలోనే అక్కడికి ఒక వ్యాన్ వచ్చి ఆగింది. బహుశా అది పేదవాళ్ళకి భోజనం పెట్టడానికి ప్రతిరోజు వచ్చే వ్యాన్ అనుకుంటా. అందుకే ఆ వ్యాన్ రాగానే బెల్లం మీదకి ఈగలు ముసురుకున్నట్టు బిచ్చగాళ్లంతా దాని చుట్టూ గుమిగూడారు. జగదీష్ అక్కడే కూర్చుని చూస్తూ ఉన్నాడు. ఆ గుంపును తోసుకొని ముందుకెళ్ళి తనకు ఆహారం పొట్లం ఏమన్నా దొరుకుతుందేమోనని ఆ వృద్ధుడు చాలా ప్రయత్నించాడు. కానీ ఆయన చాలా బలహీనంగా ఉండడం వల్ల, గుంపులోని వాళ్ళందరూ అతన్ని వెనక్కి నెట్టేయడం వల్ల అతనికి ఒక్క ఆహారం పొట్లం కూడా దొరకలేదు. ఆ వ్యక్తి ఆకలితో చాలా నీరసంగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు. కొంతసేపటికి ఒక వ్యక్తి కారులోంచి బయటకొచ్చి అక్కడున్న వారందరికీ ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ఆ వృద్ధుడికి ఒక్క ప్యాకెట్ కూడా లభించలేదు. ఆయన ఏడుస్తూ, దయచేసి నాకు కూడా ఒక ప్యాకెట్ ఇవ్వండి, నన్ను కూడా ఒక ప్యాకెట్ తీసుకొనివ్వండి, నన్ను ముందుకు వెళ్ళనివ్వండి అంటూ ఆ గుంపులో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. అయినా సరే ఎవ్వరూ అతనికి సహకరించడం లేదు. నా భార్య చాలా ఆకలిగా ఉంది, ఆవిడ కోసమైనా ఒక పొట్లం తీసుకొనివ్వండి అంటూ ముందుకు వెళ్ళబోతూ ఆ వృద్ధుడు కింద పడిపోయాడు. జనం విపరీతంగా ఉండటంతో మళ్ళీ అతను లేవలేకపోయాడు. చాలామంది అతన్ని తొక్కుకుంటూ కూడా వెళ్ళిపోయారు. ఆహారం పొట్లాలన్నీ అయిపోవటంతో ఆ వ్యాన్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ వృద్ధుడికి మాత్రం ఒక్క ప్యాకెట్ కూడా లభించలేదు. ఆయన నేల మీద కూర్చుని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. ఎవరైనా దయచేసి నాకు ఆహారం ఇవ్వండి, లేదంటే నా భార్య ఆకలితో చచ్చిపోతుంది, మేం భోజనం చేసి 3 రోజులవుతుంది అంటూ ఏడుస్తున్న ఆ వృద్ధుణ్ణి చూసి జగదీష్కి జాలి కలిగింది. వెంటనే జగదీష్ ఆ వృద్ధుడి దగ్గరకు వెళ్ళి, ఏడవకండి, నేను మీకు ఆహారం ఇస్తాను, నాతో రండి అన్నాడు. అంతలోనే జగదీష్ ఆ వృద్ధుణ్ణి జాగ్రత్తగా చూడగానే అతని కాళ్ళ కింద భూమి జారిపోయినట్టయింది. మాసిన బట్టల్లో, పెరిగిపోయిన గడ్డం, పెరిగిపోయిన జుట్టుతో ఉన్న ఆయన్ని గుర్తించడానికి జగదీష్కి ఇంత సమయం పట్టింది. ఆ వృద్ధుడు మరెవరో కాదు, జగదీష్ తండ్రి విశ్వనాథం గారు. జగదీష్ తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు.
చిరిగిపోయిన బట్టల్లో ఉన్న విశ్వనాథం గారిని చూడగానే జగదీష్ ఏడుస్తూ తన తండ్రిని కౌగిలించుకున్నాడు. నాన్నగారు, చివరికి నేను మిమ్మల్ని కలుసుకున్నాను. నేను ఎప్పటినుంచో మీకోసం వెతుకుతున్నాను. అసలు మీకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. అమ్మ ఎక్కడుంది నాన్నగారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు జగదీష్. విశ్వనాథం గారు జగదీష్ని దూరంగా తోస్తూ, ఇప్పుడు ఏం చూడ్డానికి వచ్చావు? మేం చచ్చిపోయామా లేక బతికున్నామో చూడ్డానికి వచ్చావా అన్నారు. ఆ మాటలకు జగదీష్, మీ కోపంలో న్యాయం ఉంది. మీరు ఈ పరిస్థితికి రావడానికి పరోక్షంగా నేనే కారణం. నేను అస్సలు ఆలోచించలేకపోయాను గీత మీ విషయంలో ఇంత క్రూరంగా ప్రవర్తిస్తుందని. ఇదంతా నేను ముందే పసికట్టగలిగి ఉంటే మీకు ఇలాంటి పరిస్థితి రానిచ్చేవాణ్ణి కాదు నాన్నగారు అంటూ జగదీష్ ఏడుస్తూ అన్నాడు. అప్పుడు విశ్వనాథం గారు, మేమిక్కడికి వచ్చి 3-4 నెలలవుతుంది. ఇప్పుడు నువ్వు మా గురించి తెలుసుకున్నావా? రోజు నీ భార్యకు ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉంటావు కదా, ఈ విషయం నీకు ఇంతవరకు తెలియలేదా అంటూ విశ్వనాథం గారు జగదీష్తో కోపంగా అన్నారు. నాన్నగారు, నేను మీ గురించి గీతాని అడిగినప్పుడు మీరు ఊరికి తిరిగి వెళ్ళారని చెప్పింది. నేను ఊర్లోని మీ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వమని అడిగాను. అక్కడున్న మన బంధువులతో కలిసి మీరు తీర్థయాత్రలకు వెళ్ళారని గీత చెప్పింది. అక్కడ లైన్స్ కలవడం లేదని, తొందరలోనే తిరిగొస్తారని కూడా చెప్పింది. నేను అదే నిజమని నమ్మాను అన్నాడు జగదీష్. అవునా, నీ భార్య మేం ఊరికి వెళ్ళామని చెప్పిందా? కానీ ఊర్లోని ఇల్లు కూడా నువ్వు అమ్మేశావు కదా, మరి ఊర్లో మేము ఎక్కడుండుంటామని నువ్వు అనుకున్నావు? అప్పుడు కూడా నీకు అర్థం కాలేదా అన్నారు విశ్వనాథం గారు. లేదు నాన్నగారు, గీత నాకేం చెప్పిందంటే ఆ అమ్మకి ఆరోగ్యం బాగోలేదని, తను ఊరు మీద బెంగ పెట్టుకుందని, కొన్ని రోజులు ఊరు వెళ్ళి రాజనాథ్ మామయ్య దగ్గర ఉండి వస్తామని చెప్పి వెళ్ళారు అని చెప్పింది. నేను అది నిజమే అని నమ్మాను. కానీ నాన్నగారు, మీకు అసలు ఏం జరిగింది? మీరసలు ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏంటి? మీ విషయంలో గీత చేసిన దుర్మార్గాలన్నీ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు కాస్త శాంతించి అసలు ఏం జరిగిందో నాకు చెప్పండి అన్నాడు జగదీష్. ఆ మాటలకు విశ్వనాథం గారు, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం చేయడానికి వచ్చావు? మాతో ఇంకా ఏం అవసరం మిగిలింది నీకు అంటూ మాట్లాడసాగారు. అప్పుడు జగదీష్ తండ్రి 2 చేతులు పట్టుకొని, నాన్న, మీరు నన్ను నమ్మాలంటే నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. నిజంగా మీరు ఈ పరిస్థితుల్లోకి రావడానికి నేను కారణం కాదు. అసలు ఏం జరిగింది అనే విషయం మీరు చెప్తేనే కదా నేను గీతకి సరైన గుణపాఠం నేర్పగలుగుతాను. నేను మీ బాధ్యతని గీతకప్పచెప్పి అమెరికా వెళ్ళాను. కానీ నేను ఎలా అనుకోగలను మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారని? ముందుగా అమ్మని కలవాలనుంది. అమ్మ ఎక్కడుంది? దయచేసి నాకు అమ్మని చూపించండి అంటూ తడి కళ్ళతో అన్నాడు జగదీష్. విశ్వనాథం గారు జగదీష్ని తీసుకొని సుగుణ గారు ఉన్న చోటికి చేరుకున్నారు. అక్కడ సుగుణ గారు చిరిగిన చీర కట్టుకొని చిరిగిపోయిన ఒక బెడ్షీట్ కింద పరుచుకుని కూర్చున్నారు. ఆవిడ ఆకలితో భర్త తన కోసం ఏదైనా ఆహారం తెస్తాడేమో అని ఎదురు చూస్తున్నారు. తల్లిని అలాంటి పరిస్థితుల్లో చూసిన జగదీష్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఆయన కాళ్ళు చేతులు వణకడం మొదలైంది. వణుకుతున్న స్వరంతో అమ్మా అన్నాడు జగదీష్. జగదీష్ని చూడగానే సుగుణగారు కోపంగా, మా పరిస్థితి చూసి నవ్వుకోవడానికొచ్చావా? వెళ్ళిపో ఇక్కడి నుంచి అన్నారు. ఆ మాటలకు జగదీష్, అమ్మా నన్ను క్షమించు, నా భార్య మిమ్మల్ని బాగానే చూసుకుంటుందని నమ్మాను. మీ బాధ్యత అంతా ఆవిడకు అప్పచెప్పాను. కానీ తను ఇలా చేస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. తను మిమ్మల్ని పెట్టిన కష్టానికి రెట్టింపు తనకి కలిగేలా చేస్తాను. తనకి నేను ఏ విధమైన గుణపాఠం చెప్తానంటే, ఇంకా ఏ కోడలైనా అత్తామామల్ని బాధ పెట్టాలంటే ఆలోచించేలా నేను చేస్తాను అంటూ తల్లిని తండ్రిని కౌగిలించుకొని జగదీష్ వెక్కి వెక్కి ఏడ్చాడు. తన తల్లిదండ్రులు ఇద్దరినీ తీసుకొని వారి కోసం కొన్న 3 బెడ్రూమ్ ఫ్లాట్కి వారిద్దరినీ తీసుకెళ్లాడు. అమ్మా, ఇప్పుడు మనం ఉంటున్న ఆ ఫ్లాట్ చాలా చిన్నది. రేపు మాకు పిల్లలు పుడితే మీకు ఇబ్బంది అవ్వకూడదు అని ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ నేను కొన్నాను. డబ్బు తక్కువ అయిందని అందుకోసమే ఊర్లో ఉన్న ఇంటిని కూడా అమ్మేశాను. ఈ ఫ్లాట్ని మీ ఇద్దరి పేర్ల మీదే రిజిస్ట్రేషన్ చేయించాను.
ఇది పూర్తిగా మీది. నేను అమెరికా నుంచి తిరిగొచ్చాక మీకు దీన్ని బహుమతిగా ఇవ్వాలని అనుకున్నాను. మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలని, మీ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని ఎంతగానో ఆశపడ్డాను. నేను తిరిగొచ్చేసరికి మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటారని నేను కల్లో కూడా అనుకోలేదు. విశ్వనాథం గారు ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోతూ, బాబు ఏంటిది, మా కోసమేనా అన్నారు. అవును నాన్నగారు, మీ 50వ పెళ్లి రోజుకి నేను మీకు దీన్ని బహుమతిగా ఇవ్వాలనుకున్నాను అంటూ ఇంటి పేపర్లన్నీ విశ్వనాథం గారి చేతిలో పెట్టాడు జగదీష్. ఆ పేపర్లని, ఆ ఇంటిని చూస్తూ ఆశ్చర్యపోతూ విశ్వనాథం గారు, సుగుణ గారు జగదీష్ని కౌగిలించుకొని, బాబు మమ్మల్ని క్షమించు, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాం అంటూ కన్నీళ్లతో అన్నారు. అమ్మా, గీత మీ విషయంలో ఏం చేసిందో, ఏ విషయం దాచకుండా మీరు నాకు చెప్పండి. అప్పుడే నేను తనకి సరైన శిక్ష విధించగలుగుతాను అన్నాడు జగదీష్. తల్లిదండ్రులు ఇద్దరూ ఫ్రెష్ అయి వచ్చాక వారిద్దరికీ ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ అన్నింటినీ ఆర్డర్ చేశాడు జగదీష్. ఎన్నో రోజుల తర్వాత తృప్తిగా భోజనం చేశారు విశ్వనాథం గారు, సుగుణ గారు. తర్వాత సుగుణ గారు కొడుకుతో అమెరికా వెళ్ళిన తర్వాత ఇంట్లో జరిగిన సంఘటనలన్నీ చెప్పడం ప్రారంభించారు. నువ్వు అమెరికా వెళ్ళిన తర్వాత కొన్ని నెలల వరకు అంతా బాగానే జరిగింది. కోడలి ప్రవర్తన చాలా బాగుంది. మమ్మల్ని మేము చాలా అదృష్టవంతులంగా భావించాము. కూతురు లాంటి కోడలు దొరకడం మా అదృష్టం అనుకున్నాం. కానీ ఇదంతా నిన్ను, మమ్మల్ని నమ్మించడానికి గీత ఆడిన నాటకం అని మేము అస్సలు గమనించలేకపోయాము. నువ్వు సంవత్సరం వరకు అమెరికా నుంచి తిరిగి రావనే విషయం తెలుసుకున్న తర్వాత గీత పూర్తిగా మారిపోయింది. ఒకరోజు మేము ఉదయాన్నే లేచేసరికి గీత ఇంట్లో కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిందో అని మేము ఫోన్ చేసి చూసాము. కానీ ఆవిడ మా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కాసేపటి తర్వాత గీత తిరిగి ఇంటికి వచ్చింది. తనతో పాటు గీత తన తల్లిని కూడా తీసుకొచ్చింది. ఒక పెద్ద బ్యాగుతో ఆవిడ ఇంట్లోకి అడుగు పెట్టింది. మేము ఏమీ అడగకముందే గీత మాతో చెప్పింది, ఈ రోజు నుంచి మా అమ్మ ఇక్కడే ఉంటుంది. మీరిద్దరూ మీ గదిని ఖాళీ చేసి స్టోర్ రూమ్లోకి వెళ్ళండి. ఈ రోజు నుంచి మీరు స్టోర్ రూమ్లోనే చాప మీద పడుకోవాలి అని చెప్పింది. అప్పుడు విశ్వనాథ్ గారు, గీత, మీ అమ్మ ఒక 4 రోజులుండి వెళ్ళిపోతుంది. అందుకోసం మేము స్టోర్ రూమ్కి మారాల్సిన అవసరం ఏముంది? ఈ 4 రోజులు మీ అమ్మ, అత్తయ్య బెడ్రూమ్లో పడుకుంటారు. నేను హాల్లో సోఫా మీద పడుకుంటాను అన్నారు విశ్వనాథం గారు. మా అమ్మ 4 రోజులే ఉండడానికి వచ్చిందని మీతో ఎవరు చెప్పారు? మా అమ్మ శాశ్వతంగా ఇక్కడే ఉండడానికి వచ్చింది. ఇప్పుడు అధిక ప్రసంగాలు ఆపి నేను చెప్పింది మాత్రం చెయ్యండి అంది గీత. ఏం మాట్లాడుతున్నావు గీత? నేను నేలపై ఎలా పడుకుంటాను అన్నారు సుగుణ గారు. ఎందుకంటే సుగుణ గారికి వెన్నుపూస ఆపరేషన్ అయ్యి 6 నెలలు అవుతుంది. అత్తయ్య గారు, మీ అర్థం లేని మాటలు ఇంకా ఆపండి. నేను చెప్పినట్టు వినకపోతే మిమ్మల్ని ఈరోజే ఇంటి నుంచి గెంటేస్తాను. తర్వాత హాయిగా రోడ్డు మీద ఏ చెట్టు కిందో పడుకుందరు గాని, అది బాగుంటుంది కదా మీకు అంది గీత. ఆ మాటలన్నీ వింటున్న సుగుణ గారు, అమ్మ గీత, ఈ విషయం అంతా మా జగదీష్కి తెలుసా? నేను ఇప్పుడే జగదీష్కి ఫోన్ చేస్తాను అంటూ విశ్వనాథం గారు తన జేబులోంచి ఫోన్ తీసుకున్నారు. వెంటనే గీత విశ్వనాథం గారి చేతిలోని ఫోన్ లాక్కొని, మీరిక్కడ జరిగే విషయాలన్నీ మీ అబ్బాయికి వెంటనే చెప్పాలా? ఆయన ఆఫీస్ పని మీద అక్కడికి వెళ్ళారు. ఆయన చాలా బిజీగా ఉంటారు. అయినా నేను ఆల్రెడీ విషయం అంతా చెప్పాను. మీ అబ్బాయే స్వయంగా మా అమ్మని మన ఇంటికి తెచ్చుకోమని నాకు చెప్పారు. మీరిద్దరూ స్టోర్ రూమ్లో ఉంటారని, మా అమ్మకి బెడ్రూమ్ ఇవ్వమని కూడా ఆయనే స్వయంగా చెప్పారు అంది గీత. ఆ మాటలకు వెంటనే జగదీష్, అమ్మ, గీత తన తల్లిని ఇంటికి తీసుకురావడం గురించి నాకు తెలుసు. కానీ తను నాతో ఏం చెప్పిందంటే తన అన్నయ్య, వదిన వాళ్ళ అమ్మని ఇంటి నుంచి గెంటేశారని, తన తల్లి రోడ్డు మీద పడిందని, తనను తెచ్చి మనతో పాటు ఉంచుకుంటానని మాత్రమే చెప్పింది. మీరు ఫోన్ చేసినప్పుడు కూడా ఈ విషయమే నాకు చెప్పారు. అంతే తప్ప గీత మిమ్మల్ని మీ రూమ్లోంచి స్టోర్ రూమ్లోకి గెంటేసిందని మీరు నాకు చెప్పలేదు. మీరు ఆ రోజే ఒక్క మాట నాతో చెప్పుంటే నేను మీకు అలా అస్సలు జరగనిచ్చేవాడిని కాదు అన్నాడు జగదీష్. ఎలా చెప్పమంటావు బాబు?
నేను నువ్విప్పుడు పూర్తిగా కోడలు మాయలో పడిపోయి మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నావేమో అనుకున్నాను. అందుకే మేము నీకు ఏ విషయం చెప్పకుండా ఆ ఇంట్లో పని మనుషుల్లా బ్రతికాము. కోడలు తన తల్లి దర్జాగా కూర్చుని మా ఇద్దరితో ఇంటి పనులన్నీ చేయించేవారు. మేమిద్దరం రోడ్డున పడకుండా ఇంత నీడ, రోజు మాకు కడుపు నిండా తిండి దొరకాలంటే ఈ ఇంట్లో కోడలు చెప్పినట్టు వినక తప్పదు అని మాకు అర్థమైపోయింది. ఒకరోజు కోడలు మా దగ్గరకు వచ్చి, మావయ్య, ఈరోజు నా ఫ్రెండ్స్ ఇంటికి వస్తున్నారు, వాళ్ళ కోసం మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ తయారు చేయాలి. అత్తయ్య గారు, మామయ్య గారు మీకు హెల్ప్ చేస్తారు, మీరు త్వరగా తయారు చేయండి అని చెప్పింది. ఆ మాటలకు విశ్వనాథం గారు, ఏం మాట్లాడుతున్నావు గీత? మీ అత్తయ్య గారికి ఆరోగ్యం అస్సలు బాలేదు. నువ్వు ఆవిడ్ని అంత పని చేయమని ఎలా చెప్తున్నావు? మీరు ఆవిడికి విశ్రాంతినిచ్చి జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి ఇంకా ఎక్కువ పనులు చెప్తున్నారు అనగానే గీత విశ్వనాథం గారి వైపు కోపంగా చూస్తూ, మీరు అత్తయ్య గారి గురించి అంత జాలి పడుతుంటే మీరు స్వయంగా వెళ్ళి ఆవిడ కోసం టాబ్లెట్స్ తీసుకురండి. అవి వేసుకొని అత్తయ్య గారు వంట చేయడం మొదలు పెడతారు. టాబ్లెట్స్ వేసుకోకపోయినా కూడా అత్తయ్య గారు వంట చేయాల్సిందే అని చెప్పింది. సుగుణ గారు మౌనంగా కోడలు చెప్పిన వంటలన్నీ చేయడం మొదలుపెట్టారు. బాబు జగదీష్, మధ్య మధ్యలో కోడలు మాకు ఫోన్ ఇచ్చినప్పుడు కూడా నువ్వు మమ్మల్ని మందలించేవాడివి, అందుకే నీకు మేము ఏమీ చెప్పలేకపోయాం అని కన్నీళ్లతో అన్నారు సుగుణ గారు. అప్పుడు జగదీష్, అమ్మా, మీకు ఫోన్ ఇచ్చే ముందు గీత నాతో ఏం చెప్పాదో తెలుసా? మీ అమ్మా నాన్నని వాకింగ్ చేయమని డాక్టర్ చెప్పారు, అయినా సరే వాళ్ళ ఆ మాట వినడం లేదు. వాళ్ళ ఆరోగ్యం గురించి నేను ఎంత శ్రద్ధ తీసుకుంటున్నా వాళ్ళు నేను చెప్పిన మాట వినడం లేదు. మీరైనా వాళ్ళకు సర్ది చెప్పండి అని చెప్పేది. అందుకే నేను మిమ్మల్ని మందలించేవాణ్ణి, గీత చెప్పినట్టు వినమని చెప్పేవాణ్ణి. మీకు నాకు మధ్యలో మిస్కమ్యూనికేషన్ సృష్టించింది గీత అని చెప్పాడు జగదీష్. సుగుణ గారు జగదీష్తో ఇలా చెప్పడం మొదలుపెట్టారు. ఆ రోజు కోడలు ఫ్రెండ్స్ 15 మంది వచ్చారు. 15 మందికి నాతోనే వంట చేయించింది. మీ నాన్నగారు బజారుకెళ్ళి సరుకులు తెచ్చిచ్చారు. వంట పనంతా నేనే పూర్తి చేశాను. వంటంతా పూర్తయ్యాక చాలా ఆకలితో ఉన్న మమ్మల్ని ఇద్దరిని కోడలు అందరికీ వడ్డించమని చెప్పింది. అప్పటి వరకు వంట చేసి చాలా అలసిపోయాను. అందుకే నేను సరిగ్గా వడ్డించలేకపోయాను. నా చేతులు వణికి నా చేతుల్లోని గెరట జారిపోయి గిన్నెలోని పెరుగంతా గీతా స్నేహితురాలపై పడింది. గీత వెంటనే కోపంగా నన్ను లాగిపెట్టి కొట్టింది. వెంటనే విశ్వనాథం గారు గీత తన భార్యను కొట్టడం చూసి తట్టుకోలేకపోయారు. గీత మీద గట్టిగా అరిచారు. ఏం చేస్తున్నావు గీత? మీ అత్తగారి మీద చెయ్యెత్తడానికి నీకెంత ధైర్యం అన్నారు. అప్పుడు వెంటనే గీత, నా మీదే మీరు ఎదురు తిరిగి అరుస్తున్నారా? మీకు నేను ఈరోజు ఎలాంటి గతి పట్టిస్తానో మీరు కూడా ఊహించలేరు. వెంటనే మీరు నా ఇంట్లోంచి బయటకు నడవండి. రోడ్డు మీద ముష్టెత్తుకుంటూ బతికితే గాని మీకు బుద్ధి రాదు అంటూ మమ్మల్ని ఇంట్లోంచి గెంటేసింది. నువ్వు కోడలి మాయలో పడిపోయి తననే సపోర్ట్ చేస్తున్నావు. నీకు ఈ విషయం అంతా చెప్పినా కూడా ఏం ప్రయోజనం ఉండదని నేను నీకు ఫోన్ చేసి ఏమీ చెప్పలేదు. అలా దీనంగా ఆ రోజు ఇంటి నుంచి బయటకు వచ్చేసాం. ఏం చెయ్యాలో ఎటు వెళ్ళాలో తెలియని మేము తిరిగి మన ఊరికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చాక మాకు ఊరిలో ఉన్న ఇంటిని కూడా నువ్వు అమ్మేశావని తెలిసింది. అప్పుడు రాజ్నాథ్ మావయ్య మమ్మల్ని తన ఇంటికి తీసుకెళ్ళాడు. కొన్ని రోజులు మేం వాళ్ళింట్లోనే ఉన్నాం. మా కారణంగా రాజ్నాథ్ గారిని కొడుకు కోడలు ఏదో ఒకటి అనడం మొదలుపెట్టారు. ఈ రోజుల్లో తల్లిదండ్రులను చూసుకోవడమే భారంగా ఉంటుంది బిడ్డలకి. మాలాంటి అదనపు భారం వాళ్ళ మీద పడేసరికి వాళ్ళింట్లో కూడా గొడవలు మొదలవ్వడం చూసి మేం తట్టుకోలేక ఆ ఇంటి నుంచి కూడా బయటకు వచ్చేసాం. ఇదిగో ఇలా రోడ్డు మీద ఇలా అంటూ కన్నీళ్లతో ఇంకా మాట్లాడలేకపోయారు సుగుణ గారు. అమ్మా, నేను అమెరికా నుంచి ముందుగానే మిమ్మల్ని అందరినీ సర్ప్రైజ్ చేద్దామని ఇంటికి వచ్చాను. అందుకే ఈ విషయం గీతకు కూడా చెప్పలేదు. నేను ఇంట్లో అడుగు పెడుతూ ఉండగానే గుమ్మం దగ్గరే గీత ఇంకా తన తల్లికి మధ్య జరుగుతున్న సంభాషణ నా చెవిన పడింది. గీత తల్లి గీతను అడుగుతుంది, మీ అత్తగారిని మామగారిని ఇంటి నుంచి పంపించేశాం కదా,
మీ ఆయన అడిగితే ఏం చెప్తావు అని. ఆల్రెడీ వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళారని చెప్పేశాను. వాళ్ళిద్దరూ సొంత ఊర్లోనే ఉన్నారన్న విషయం నాకు తెలిసింది. జగదీష్ రావడానికి ఇంకా చాలా నెలల సమయం పడుతుంది. ఈలోపు తిండి తిప్పలు లేక రోడ్ల మీద తిరుగుతూ వాళ్లే చస్తారు. తీర్థయాత్రలలో ఏదో ప్రమాదంలో చచ్చిపోయారని జగదీష్కి చెప్పొచ్చు. అయినా ఆయన రావడానికి ఇంకా చాలా నెలల టైం ఉంది కదా, ఆ విషయం గురించి తర్వాత ఆలోచిద్దాంలే అన్న గీత మాటలు చెవిలో పడగానే నేను వెంటనే మన ఊరికి బయలుదేరొచ్చాను. దేవుడి దయ వల్ల నేను మిమ్మల్ని కలుసుకున్నాను. ఈ విషయంలో గీతకి ఎలాగైనా సరైన గుణపాఠం నేర్పాలి. అమ్మా, మీరిప్పటి నుంచి ఈ ఇంట్లోనే సంతోషంగా ఉండండి అని చెప్పి జగదీష్ గీతాని కలవడానికి ఇంటికి వెళ్ళాడు. జగదీష్ని చూసిన గీత చాలా ఆశ్చర్యపోయింది. అదేంటి, మీరు రావడానికి ఇంకా 6 నెలల సమయం పడుతుందన్నారు, అప్పుడే వచ్చేసారే అంటూ ఆశ్చర్యంగా అడిగింది. అప్పుడు జగదీష్, నిన్ను సర్ప్రైజ్ చేయడానికి నేను ఇంత త్వరగా వచ్చేసాను. మా ఆఫీస్ వాళ్ళు అమెరికాలో నా జాబ్ని పర్మనెంట్ చేశారు. అక్కడే నాకు ఫ్లాట్ కూడా ఇచ్చారు. నిన్ను నాతో పాటు అమెరికా తీసుకువెళదాం అనుకుంటున్నాను. మా అమ్మ వాళ్ళు ఎలాగూ తీర్థయాత్రల్లో ఉన్నారు. వాళ్ళు తిరిగొచ్చాక వాళ్ళు ఎక్కడుండాలి, ఎలా ఉండాలి అన్న విషయం డిసైడ్ చేయొచ్చు. కానీ మీ అమ్మగారిని ఏం చేస్తాం? ఆమెని ఒంటరిగా వదిలి నువ్వు రాలేవు కదా అని జగదీష్ అనగానే, అమెరికా వెళ్ళాలి అన్న ఆశతో గీత మా అమ్మని తిరిగి మా అన్నయ్య వదిన దగ్గరికి పంపించేద్దాం అంటూ వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఇంకా ఎన్నాళ్ళు నువ్వు కూతురింట్లో ఉంటావు? నీకోసం నేను అమెరికా వెళ్ళే అవకాశాన్ని వదులుకోలేను. నువ్వు వెంటనే అన్నయ్య వదిన దగ్గరికి వెళ్ళిపో అని చెప్పి తల్లిని పంపించేసింది. 15 రోజుల్లోనే గీతాకి పాస్పోర్టు, వీసా అన్నీ రెడీ చేసేశాడు జగదీష్. గీత అమెరికా బయలుదేరాల్సిన రోజు రానే వచ్చింది. ఎయిర్పోర్ట్లో చెక్కింగ్స్ అన్నీ పూర్తయిన తర్వాత జగదీష్ గీతాని ఫ్లైట్లో కూర్చోబెట్టి, ఫ్లైట్ టేకాఫ్ అవ్వడానికి ఇంకాస్త సమయం ఉంది, నాకు ఒక చిన్న పనుంది, ఇప్పుడే వస్తాను అంటూ ఫ్లైట్ దిగి ఎయిర్పోర్ట్లోకి వచ్చేశాడు. ఫ్లైట్ టేకాఫ్ అవుతుంది అని అనౌన్స్మెంట్ వస్తుంది. అయినా సరే జగదీష్ లోపలికి రాలేదు. గీత కంగారు పడుతూ ఫోన్ చేద్దామని ఫోన్ కోసం బ్యాగ్లో చెయ్యి పెట్టగానే తనకొక లెటర్ దొరుకుతుంది. ఆ లెటర్ ఓపెన్ చేసి గీత చదువుతూ ఉంది. డియర్ గీత, మా అమ్మా నాన్నని ప్రేమగా చూసుకుంటున్నట్టు నటిస్తూ నన్ను మోసం చేసి మా అమ్మా నాన్నల్ని రోడ్డు మీద అడుక్కునేలా చేశావు కదా. ఇప్పుడు నిన్ను ఒంటరిగా అమెరికా పంపిస్తున్నాను. అక్కడ నువ్వు కూడా రోడ్ల మీద అడుక్కోవాల్సి వస్తుంది. ఎవరైనా సహాయం చేసి నిన్ను ఇండియాకి పంపించినప్పుడు అప్పటికి నీకు బుద్ధొస్తే మనం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు గుడ్ బై అని రాసుంది ఆ లెటర్లో. లెటర్ చదవడం పూర్తయ్యేసరికి ఫ్లైట్ టేకాఫ్ అయిపోయింది. గీత అమెరికా చేరుకుంది. ఎలాగైతే విశ్వనాథం గారు, సుగుణ గారు రోడ్ల మీద ఆకలితో అలమటిస్తూ తిరిగారో అలాగే గీత కూడా ఆకలితో, బాధతో రోడ్ల మీద అలమటిస్తూ తిరిగింది. జగదీష్ తల్లిదండ్రుల దగ్గరకు తిరిగి వచ్చి వాళ్ళిద్దరినీ జాగ్రత్తగా చూసుకుంటూ సంతోషంగా గడపసాగాడు. సంవత్సరం తర్వాత అష్ట కష్టాలు పడి గీత తిరిగి ఇండియాకి చేరుకుంది. జగదీష్ ప్లాన్ ప్రకారమే తన స్నేహితుల ద్వారా గీతకు బుద్ధొచ్చాక తిరిగి ఇండియా వచ్చే ఏర్పాట్లు చేశాడు. ఇండియాకి తిరిగి వచ్చిన గీత అత్తామామల్ని, భర్తని వెతుక్కుంటూ వెళ్ళి తను చేసిన తప్పులకు క్షమించమని అందరి కాళ్ళు పట్టుకుంది. కానీ జగదీష్ గీతను క్షమించలేదు. నాకు బుద్ధొచ్చింది, అత్తయ్య గారిని, మామయ్య గారిని జాగ్రత్తగా చూసుకుంటాను, నాకు మళ్ళీ తిరిగి మీ జీవితంలో స్థానం కల్పించండి అని జగదీష్ కాళ్ళు పట్టుకుని ఏడ్చింది. గీత కన్నీళ్లు చూసి విశ్వనాథం గారు, సుగుణ గారు కరిగిపోయారు. కానీ జగదీష్కి మాత్రం గీత మీద కోపం తగ్గలేదు. తను నిజంగానే మారిందో లేదంటే మళ్ళీ ఇంట్లో స్థానం సంపాదించడానికి అలా నాటకాలు వేస్తుందో అన్న అనుమానం జగదీష్ని వదలడం లేదు. మళ్ళీ గీతని తన జీవితంలోకి రానిస్తే తన తల్లిదండ్రుల విషయంలో తిరిగి తన క్రూరత్వాన్ని చూపిస్తుందేమోనని అనుమానిస్తూనే ఉన్నాడు. తల్లిదండ్రుల బలవంతం మీద తిరిగి గీతాని ఇంట్లోకి రానిచ్చిన జగదీష్ మాత్రం తనకి భార్యగా స్థానం ఇవ్వలేదు. గీత నిజంగా మారిపోయినట్టు నిరూపించుకొని జగదీష్ మనసులో స్థానం సంపాదించుకోవడం అంత తేలికైన పనేమీ కాదు. అలా అని అంత కష్టం కూడా కాదు.
గీత ఓపికగా భర్త మార్పు కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? జగదీష్ గీతను క్షమించి తిరిగి తన జీవితంలోకి ఆహ్వానిస్తే బాగుంటుందని మీలో ఎంతమంది అనుకుంటున్నారు? జగదీష్ గీతాని క్షమించకుండా శిక్షించడమే మంచిదని మీలో ఎంతమంది భావిస్తున్నారు? మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.